మరణాత. క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినరోజు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగ. క్రిస్మస్ సీజన్ వస్తుంది అనగానే మనలో చాలామంది డెకరేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తాము. క్రిస్మస్ పండుగకు ఒక నెల రోజుల ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది. క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, స్ట్రీట్స్లో క్రిస్మస్ లైటింగ్, చర్చెస్లో క్యాండిల్స్, ఇలా ఇవన్నీ కన్నుల పండుగగా ఉంటాయి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్ సీజన్ అనడానికి మన అందరికీ కనిపించే ముఖ్యమైన గుర్తు క్రిస్మస్ స్టార్. మన ఇంట్లో, చర్చిల్లో, వీధుల్లో, షాపింగ్ మాల్స్లో ఇలా ప్రతి చోట క్రిస్మస్ స్టార్లను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ స్టార్కు క్రిస్మస్కు ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు క్రిస్మస్కు ఈ స్టార్ను కడతారు అనేది ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. హేరోదు రాజు కాలంలో యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేంలో పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని ఆకాశంలో చూసి ఆ గొప్ప రాజు పుట్టాడు అని ఆ నక్షత్రం ద్వారా తెలుసుకొని ఆయనను చూడటానికి తూర్పు దేశాల నుండి అన్వేషణ ప్రారంభించారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అని చరిత్ర ప్రకారం చూస్తే తూర్పు దేశంలోని బబులోను అనే ప్రాంతం వారని తెలుస్తుంది. ఈ బబులోను ప్రాంతం బెత్లెహేముకి సుమారుగా 1650 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు అని చరిత్ర చెప్తుంది. ఈ తూర్పు దేశ జ్ఞానులు భౌగోళిక శాస్త్రవేత్తలు మరియు నక్షత్ర శాస్త్రంలో పండితులుగా పేరొందినవారు. వీళ్ళు పాండిత్యం సంపాదించిన గ్రంథాలలో ఒక గొప్ప రాజు ఈ భూమి మీద జన్మిస్తాడని, అప్పుడు ఆకాశంలో గొప్ప అసాధారణమైన ప్రత్యేకమైన నక్షత్రం మెరుస్తుందని, అలాంటి అసాధారణమైన నక్షత్రాన్ని ఎప్పుడూ ఎవరు చూసి ఉండరని ఆ గ్రంథాలలో చెప్పబడినందువల్ల వారు చూసిన ఆ ప్రత్యేకమైన నక్షత్రం ద్వారా ఆ గొప్ప రాజు పుట్టాడని గ్రహించి ఆ రాజును చూసి ఆయనను ఆరాధించడానికి తూర్పు దేశం నుండి వారు ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా ఒంటెలతో ప్రయాసతో ఎన్నో రోజులు వందల కిలోమీటర్లు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణించి యెరూషలేముకి వచ్చి యూదయా రాజైన హేరోదును కలిశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. అలా వారు హేరోదు రాజును కలిసి ఆయనను అడిగిన ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజించడానికి వచ్చామని చెప్పారు. ఆ జ్ఞానులు చెప్పిన మాట హేరోదు రాజు వినగానే కలవరపడ్డాడు, భయపడ్డాడు. నేనే రాజును, మహాచక్రవర్తిని, నాకు పోటీగా మరొక రాజు పుట్టడమేమిటి అనే గర్వం, అసూయ, అహంభావంతో అక్కడి ప్రధాన యాజకులను, పండితులను, శాస్త్రులను అందరినీ పిలిపించి ఆ యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అప్పుడు వారు యూదయ బెత్లెహేములోనే అని చెప్పారు. వీరు ధర్మశాస్త్రం ప్రకారం మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలోని, యూదయా దేశంలోని బెత్లెహేమా, నీవు యూదయా పాలకుల కన్నా తక్కువేమీ కాదు, ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజల అంటే ఇశ్రాయేలు ప్రజల కాపరిగా ఉంటాడు అనే ప్రవచనం ద్వారా హేరోదు రాజుకు బెత్లెహేములోనే అని జవాబు చెప్పారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనము. ఆ తర్వాత హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలము గురించి తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న తరువాత నేను కూడా ఆయనను పూజించేలాగా నాకు కూడా చెప్పండి అన్నాడు. హేరోదు రాజు ఒక గర్విష్టి, వేషధారి కావడంతో తన కపటాన్ని బయటకు చూపించకుండా ఆ జ్ఞానులను మోసం చేయడానికి
నాకు కూడా ఆయనను ఆరాధించాలని ఉంది అని పైకి అంటున్నాడు. కానీ ఆ శిశువు ఎవరో తెలిసాక చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. అక్కడ నుండి ఆ జ్ఞానులు యేసుక్రీస్తును అన్వేషిస్తూ బయలుదేరారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. అలా బయలుదేరి వెళుతుండగా తూర్పు దేశంన వారు చూసిన అదే నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. ఆ నక్షత్రం ఆగటం చూసి వాళ్ళు ఎంతో ఆనందించారు. ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ శిశువు తన తల్లి మరియతో ఉండడం చూశారు. ఇలా ఆ జ్ఞానులకు శిశువైన యేసును దగ్గర చేయడానికి దారి చూపించిన ఆ నక్షత్రానికి గుర్తుగా ఇప్పుడు మనం స్టార్స్ను అలంకరిస్తున్నాము. ఇప్పుడు క్రిస్మస్ టైంలో మనందరం స్టార్స్ ఎందుకు పెడతామో అర్థమైంది అనుకుంటాను. చివరగా 2 వాక్యాలు చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మీరు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పడానికి దేవుడు మిమ్ములను ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు. అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగా శాశ్వతంగా వెలుగుతారు. అందరికీ మరణాత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.